సో అంటే మీ అందరూ అడిగేలాగా ఫేవరెట్ హీరో ఇలా కాకుండా మీరు ఎంతోమంది స్టార్స్తో చేశారు కాబట్టి సో వాళ్ళ నేమ్ చెప్తాను. సో వాళ్ళకి మీకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. సో ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారితో నేను అంటే పొద్దున్నే హాయ్ చెప్పి వెళ్ళిపోయాను. అంటే పొద్దున్నే హాయ్ చెప్పి కనపడేవాడిని కదా నేను. చిన్న తెలియని చిన్నప్పటి నుండి చూసి పెరుగున్నాను కదా చిరంజీవి గారిని. సో ఆయనతో చాలా తక్కువ మాట్లాడాను నేను యాక్చువల్లీ. సో ఫన్నీ ఇన్సిడెంట్స్ అంత లేవు. ఎందుకు నాకు ఎందుకు ఐ వాజ్ లిటిల్ అంటే చిన్నప్పుడు చూసి సడన్ గా కళ్ళ ముందు చూస్తుంటే అది నర్వస్ అవుతుంది కదా, కొంచెం నర్వస్ అవుతాం. ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏం లేవు, బట్ యా నేను కనపడేవాడిని కదా బేసికల్ గా చుట్టుపక్కల అప్పటి నుంచి చూసుకుంటుండే. పవర్ స్టార్ గారు యాక్చువల్గా ఖుషి మా సీన్ ఆయనే డైరెక్ట్ చేశారు. నన్ను ఒక రకంగా సెలెక్ట్ చేసింది కళ్యాణ్ గారే, ఖుషి ఫిలిం కదా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిలిం. ఆయనతో నాకు మోర్ ఆఫ్ ఎ మెంటర్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉందండి, రాదర్ దాన్ అంటే ఫన్నీగా ఉండే కన్నా కూడా ఇట్స్ లైక్ ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ ఎ మెంటర్ అండ్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ డేస్లోనే ఆయన డైరెక్షన్ దాంట్లో వర్క్ చేశాను నేను. సో ఇట్స్ మోర్ ఆఫ్ మెంటర్ అండ్ స్టూడెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్ దాన్ ఫన్నీ. బట్ ఇప్పుడు పవర్ స్టార్ గారు నిన్ననే భారీ మెజార్టీతో 70,000 మెజార్టీతో గెలిచారు. 10 years కష్టం రాజకీయంగా. సో ఏం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ. మీ గురువు కదా, మీ గురువు గెలిచేసారు. యాక్చువల్లీ తను కూడా ఏడ్చారు చూసారా, తొలి ప్రేమ తర్వాత విజయం అంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే మీకు ఆయనకి ఇక్కడే ఉంటే అసలు ఏం అవసరం అండి అసలు. ఇప్పుడు బయటికి వెళ్ళి జనంలోకి వెళ్ళి ఉన్నదానికి 10 years నుంచి చాలా ఫెయిల్యూర్ ఫేస్ చేశారు. తర్వాత ధైర్యంగా నిలబడిన తర్వాత ఇప్పుడు సక్సెస్ రావడం అనేది మామూలు విషయం కాదు. అంటే మీకు ఆయన అందరూ అంటుంటారు మామూలుగా జనానికి హెల్ప్ చేయడం అని, ఆయన ఫస్ట్ నుండి చేస్తూనే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఒక పొలిటికల్ చిన్న పవర్ వచ్చింది ఇంకా బాగా చేయడానికి. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ హిమ్. అంటే అంతకన్నా ఏం కాదు. అల్లు అర్జున్ గారు డెడికేషన్, ద వే హీ వర్క్స్. అంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఆయన ఎంత ఇదంటే దేశముద్ర, ఆయన గుర్తుందో లేదు, దేశముద్రు ఫిలిం అప్పుడు ఆర్య చేశాను. దేశముద్రు ఫైట్ ఉన్నప్పుడు యాక్చువల్గా బాగా ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. అంటే బాగా అంటే డైలాగ్స్ ఉన్నా ఏదున్నా కానీ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఈ కీప్స్ ఇన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైట్ ఏదో జరుగుతుంది, ఫైట్ ప్రాక్టీస్ అప్పుడు నేను ఏదో మామూలుగా వచ్చి హాయి చెప్తాను చెప్పి పక్కకి వెళ్తే లాగి పెట్టి ఇక్కడ కొట్టాలండి. ఫైట్ ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. నెవర్ నో. అంటే సి ద అమౌంట్ ఆఫ్ నాకు గట్టి తగిలింది. ఆయన కూడా సారీ అది అన్నారు, అది పొస గుర్తుండకపోవచ్చు. బట్ యా ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ. మనకి ఎందుకు ఏదో ప్రాక్టీస్ చేసుకుని మన పని మనం చేసుకోవచ్చు నుంచి ఎందుకు అక్కడ అనిపించింది నాకు. సో రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారితో నేను ఆచార్య దాని ముందు ఎవడు ఫిలిం చేశాను. ఆయన చాలా కామ్ ఉంటారు, కామ్ వెరీ డెడికేటెడ్. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే కొంచెం మోర్ ఆఫ్ మాట్లాడింది తక్కువ యాక్చువల్గా. బట్ యా అంటే మీరే ఐ థింక్ మాట్లాడారు అనుకుంటా, నర్వస్తో మీరే వెళ్ళిపోతారు అనుకుంటా. నేను కొంచెం తక్కువే మాట్లాడతాను, అందులో మాటే ఉంది. నేను కొంచెం రిజర్వ్ గానే ఉంటాను, కొంచెం తక్కువే మాట్లాడతాను. అంటే అనవసరంగా ఇంక్లూడ్ చేయడం ఎందుకని, ఇప్పుడు వాళ్ళు ఏదో గొడవలో ఉంటారు, మనం వెళ్ళి పనిమాలు వెళ్ళి మాట్లాడి చేయాల్సింది అనిపిస్తుంది. బాలయ్య గారు. ఆయనతో నాకు అసలు తను మామూలుగానే అందరితో ఫన్నీగానే ఉంటారు. డెఫినెట్లీ ఒక ఇన్సిడెంట్ ఉండొచ్చు, ఫన్నీ ఇన్సిడెంట్. యాక్చువల్గా ఆయన బయట కోపం అదే అంటారు కదండి, ఒకవేళ ఆయన కలిస్తే మటుకు ఆయన అంత అంటే సి ఈజ్ లైక్ మీకు తెలియదు టైం ఆయనతో. నేను చాలా సర్ప్రైజ్గా ఉంటుంది చెప్తే. ఆయన చెప్పే మాటలు కానీ లేకపోతే అన్ని కానీ ఇట్స్ ఆల్. బట్ నాకైతే బాలకృష్ణ గారితో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే డెఫినెట్లీ ఉంది. మామూలుగా ఇలాగ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఫోటో దిగుతున్నాం ఫైనల్గా. సో స్టూల్ ఎక్కువ అన్నారు. అంటే నా హైట్కి రీచ్ అవడానికి స్టూల్ ఎక్కువ అన్నారు. అక్కడ అందరు నవ్వేశారు అనమాట. సో అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అవును. సో వెంకటేష్ గారితో చింతకేల్ రవి కొన్ని అంటే చేశాను ఫిలిమ్స్. ఆయన కూడా రిజర్వ్ ఉంటాయని కొంచెం రిజర్వ్ ఉంటారు, తక్కువ మాట్లాడతారు. బట్ బయట కనిపించారు, తక్కువ మాట్లాడతారు. సెట్ లో కొంచెం తక్కువ మాట్లాడతారు, రిజర్వ్ ఉంటారు. అండ్ వాట్ ఎవర్ ఈ టాక్స్ మాట్లాడిన కొన్ని విషయాలు మటుకు చాలా అంటే ఎంతో కొంత తీసుకొచ్చి ఆయన దగ్గర నాలెడ్జ్ ఎక్కువ చేయొచ్చు. సో ఫైనల్ గా నాగార్జున గారు కూల్ అండ్ రిలాక్స్ ఉంటాడు ఆయన. అంటే మీకు కొంచెం పీస్ ఉండాలంటే నాగార్జున గారు చూస్తే చాలు, మాట్లాడాల్సిన పని కూడా లేదు, అంత రిలాక్స్ ఉంటారు. అవును, ఆల్వేస్ స్మైలింగ్, రిలాక్స్ ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు.